దత్తపీఠం శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, మన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన విధానానికి ప్రతిబింబించేటువంటి శ్రీ గరికపాటి నరసింహారావు గారు దంపతులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంత విజయవంతంగా మరి ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన భక్తి టీవీ అధినేత, ఎన్టీవీ అధినేత, వనితా టీవీ అధినేత అయినటువంటి శ్రీ గౌరవనీయులు నరేంద్ర చౌదరి గారు, అదేవిధంగా వారి శ్రీమతి రమాదేవి గారు, అదేవిధంగా వాళ్ళ కూతురు రచన గారు, అదేవిధంగా వారి యొక్క సిబ్బంది, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి సోదరిమణులకు, సోదరులకు, భక్తులకు అందరికీ ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక పూర్ణిమ సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కోట్లాది రూపాయలు వెచ్చించి, అద్భుతమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి, మొత్తం వారి సిబ్బంది అంతా కూడా 6 నెలల నుంచే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము మరి ఎంతో అంకిత భావంతో, ఏకాగ్రతతో పని చేస్తేనే కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం ముందుకు సాగదు. ఈ యొక్క భాగ్యనగర ప్రజలకు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి మరి ఎంతో మనకు ఆధ్యాత్మిక భావనను పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన ఇంట్లో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటేనే ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత మరి ఇబ్బంది ఉంటుందో, ఒత్తిడి ఉంటుందో మనకు తెలుసు. అటువంటిది 15 రోజుల పాటు అద్భుతంగా ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం రేపు ఉండకుండా ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి భావనను, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను మనకు చూపిస్తూ మరి ఈ యొక్క లక్షలాది మంది ప్రజల మధ్యలో ఈ అద్భుతమైనటువంటి తిరునాళ్ళు చేస్తున్నారంటే దానికి ఎంత శ్రమ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము కార్తీక పూర్ణిమ, ఒకసారి పైకి చూడండి, చంద్రుడు ఏ రకంగా వెలిగిపోతూ ఉన్నాడో, ఏ రకంగా మనకు వెలుగుతూ మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడో, మరి ఏ రకంగా ఆశీస్సులు శివుడు ఇస్తూ ఉన్నాడో ఈ పవిత్రమైనటువంటి స్థానంలో మనం చూడవచ్చు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ ఔన్నత్యం కోసం, ఆధ్యాత్మికమైనటువంటి భావనను పెంపొందించడం కోసం పెద్ద సాహసము ఎన్టీవీ పెద్దలు నరేంద్ర చౌదరి గారు చేస్తూ ఉన్నారు. 14 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కార్యక్రమము అలుపెరగకుండా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో మనకందరికీ మరి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారో మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. దేశంలోని